అందరి విషయం అన్నావు కదా. మహాతల్లి త్రైలోక సుందరం పెళ్లికి మరి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చూడలేదా? అవే నేను చూడకన్నా సమానమా? చూడకల్లే సంబంధం అయితే అదేటమ్మా, ఇదేం పని ఇదే? కత్తికి బాసికం కట్టి కత్తి చేతలు బట్టి తలంబరాలు పోసి కత్తి చేతలు బట్టి శతమానం కట్టి మాయ పోటకం చేసి మంత్రి పొంగవుడు పెళ్లి జరిపించాడు. ఓహో, ఈ రోజులో నాలుగు కుదురుతాయా? అయ్యా, సంబంధాలంటే పూర్వకాలానికి ఈ కాలానికి బోల్డెన్ తేడాలు ఉన్నాయి. అదే చెప్పండివా? ఏంటో అమ్మ, అందరూ సరిగ్గా వినండి. సరిగ్గా వినండి. పూర్వకాలం సంబంధాలు ఎలా ఉండేవో తెలుసా? ఎలాగా? ఒక ఆడపిల్లని అయ్యా ఒక ఇంటికి పంపించాలి, అత్తరింటికి పంపించాలంటే అవతల ఇంట్లోనే ఏమండి మనం ఆడపిల్లని ఇచ్చినటువంటి ఇంట్లో సుమారు 30-40 మంది కుటుంబం ఉంటే అలాంటి కుటుంబానికి ఆడపిల్లని ఇచ్చారు అప్పుడు పెద్దలు. ఎందుకు 30-40 మంది కుటుంబం ఇంటికి ఎందుకు ఇచ్చారు? ఎందుకు పెద్దలు ఆలోచన ఏంటో తెలుసా? తెలుసా పెద్ద కుటుంబం వాళ్ళందరూ భోజనాలు అయిపోతారు, దా కోసుకుని మన అమ్మకి సరిపోతే ఇది అందరూ తినేసిన తర్వాత దా కోసుకుని మన అమ్మకి సరిపోతే అన్నటువంటి ధీమాతో అప్పుడు పిల్లని ఇచ్చారు ఆడపిల్లని. అప్పుడు ఆ రోజులు. మరి ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఆడపిల్లకి సంబంధం ఖాయం అయినప్పుడు ఇరుగు పొరుగులకు గాని అన్నదమ్ములకు గాని అప్పచెల్లెలకు గాని తెలియదు. అంత నాపకరే మీడియేటర్ మధ్యలో మనిషి ఉంటాడు. వాడే ఖాయము. తలుపు వేసేస్తాం. తలుపు వేసి 20 లక్షలు కట్నం, 20 లక్షలు ఓ మనసైను, 4 ఉంగరాలు, రోడ్డు పక్కన ఎకరా భూమి. మరి అమ్మా 20 లక్షల కట్నము, 1 మనసైను, 4 ఉంగరాలు, రోడ్డు పక్కన ఎకరా భూమి. ఎందుకు పెళ్లి కొడుకు ఏడ్చేస్తాడు? మంతు అవుతాడు. పెళ్లి కొడుకు మంతు అవుతాయి. ఈడెప్పుడు నేర్చుకోండు? ఎన్ని మంతు తాగడం గురువుని తెచ్చి నేర్చుకోవాలా? ఓసారి పరపర కప్పు తీసి బొడబొలా నుంచి ఏమండి ఈ విధంగా సంబంధం ఖాయం అయిపోయి. అవును, సంబంధం ఖాయం అయిపోయిన తర్వాత ఏమండి ఇప్పుడు తెల్లవారు సంబంధం ఖాయం అయిపోతే ముహూర్తాలు కూడా తీసేస్తాం. ముందు ఒక 4 రోజులు పెళ్లి ఉంది. ఈ పెళ్లి కూతురు తల్లి ఏడు చేస్తుంది. అవును, ఎంతవరకు జనంతో చెప్పకపోతే పోకూడదు కదా. మరి పెళ్లికి అందరు రావాలా? అయ్యా, ఇక్కడ బిందు కొట్టుకొని నీలాత్రేయుకు బయలుదేరి. అవును, బోరింగ్ దగ్గరికి. ఇంట్లో బోర్ ఉంది. కూతురు సంబంధం విషయం చెప్పాలా? అవును, ఏదా బిందు కొనేది? తల్లి ఎక్కడ కాలేజ్ దగ్గర వస్తుంది. వాళ్ళకి బోరింగ్ కడికి వచ్చి ఇదే అమ్మితే అవునా ఇదే అట్టేమయ్యాను పెళ్లి విషయం చెబుతామంటే బోరింగ్ కడుగులు నేను ఊరికన్నా ఉన్నారైతే మాట చెప్పాలి. తీసేసి ముందు మీతో మాట చెప్పాలి. చెప్పడం భయం అయితే మరి ఎప్పుడైనా బయట పెట్టాలా? సంబంధం ఖాయం అయిపోయింది మా అమ్మకి. కూతురికే సమాధమా పొచ్చికిపోలే. ఎందుకో నిన్న కాక నీకు బట్టి తప్పుడు సామాన్ అలా ఉంది. పోయి పిల్లలు వదకంతావా? అది దాని దుట్టుంగేది మాకు అంటే ఇలా ఇల్లు పట్టింది. పట్టి గుద్దు 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 గుద్దే సామాన్ మరి అన్నాలు ఉంచుకుంటున్నా. వెళ్ళమ్మా దానికి అది దాని రాటలుగా ఉంటుందని నేను అనుకుని. లేదు దుట్టం కాకపోతే అదృష్టం కాకపోతే పిల్లమ్మా నా కూతురికి ఇలాంటి సంబంధం వస్తుందని నేను అనుకునేది. పెళ్లి కూతురి తల్లి అంటుంది నా కూతురికి ఇలాంటి సంబంధం వస్తుందని నేను అనుకునేది. ఎందుకన్నావా? పిల్లమ్మా పూర్వం 30-40 మంది కుటుంబం పిల్లనిచ్చారు. ఇప్పుడు పెళ్లి కూతురు తల్లి అంటుంది నా కూతురు అదృష్టం కాకపోతే గుంటడు ఒక్కడు అప్పు గుంటడు అక్కడ ఆడపిల్లలు లేరు. ఆడపిల్లలు లేరు. డాబా కట్టుకోండ్రు. లోపల టైల్స్ 2 కోట్లు డాబా టైల్స్ వేసుకోండ్రు. లోపల పాలగొచ్చులు 10 లక్షలు ఊరి మీద తిరుగుతానయ్యట. ఎవరు కట్టి కూలిపోతాయో 10 లక్షలు ఊరి మీద తిరుగుతానట. కొత్త సిగురు పిల్లమ్మ దాని బాధ్యత వేటని చెప్పమంతో. మరి తల్లి తండ్రి ఉన్నారంటే కాలు సత్తారు. మరి ఆ యోటు కూడా లేదు. అయితే పిల్లమ్మ సంబంధం ఖాయమైంది. ఇగో
సినిమా మాట చెప్పాలి కదా ఆ, మరి మా యోగుడు అవునవును పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకే మరి నీ చెప్పలు భయం పెట్టా ఆ. మీ యోగుడు ఉండేవాడు మా ఆయన అవును వీడి మీద మరో 10 సంవత్సరాలు పెద్ద ఉంటాడు. అవునమ్మా ఇలా రండి. ఇప్పుడు మీ ఆయనకి ఇది ఎన్నో సంవత్సరము? ఏళ్ళు కాదు 60. 60యా? మా ఆయనకి 60. అయితే ఇప్పుడు పెళ్లి కొడుకు 70యా? వాళ్ళమ్మ సంవత్సరాలతో డేట్ ఉందా? డబల్ పోలు ఉంది. డబ్బుల ఫ్లోర్ అంటే పాలకొచ్చులు పారవచ్చు. 10 లక్షలు ఊరు తిరుగుతాయి. అవును. నేను సంవత్సరాలు చూడండి అక్కడ కొట్టుడు అక్కడ ఆడపిల్లలు లేరు. అవును. అయితే ఒకటి ఇంకోటి ఏటో అది ఎప్పుడో చిన్నప్పుడు కొబ్బరి చెట్టు నీకు పడిపోంట కాలు ఒకటి కాలుతో డేట్ ఉంది తల్లి. వంటలు అక్కడ అంతా విచ్చా. ఇంకోటి అదేదో మేక పిల్లలు తీసుకొని రోడ్డుకో వంచాడు పోలుసుకో అమ్మ ఆ. అది కొన్ను కొట్టి ఒక కొన్ను లేదు. వాళ్ళమ్మ కొనుక్కోదు మంచిదే. 6,000 వస్తుంది నెలకి. క్యాన్సర్. తిన్నా అమ్మా నీకు చెప్పిన భూమి కొనుగోలు బుర్ర మీద ఒక ఎంట్రుకు లేదు. అమ్మో నూనె కోర్చి కూడా మిగిలింది. ఈ విధంగా సంబంధం ఖాయం అయ్యింది. పెళ్లి అయిపోయింది. మాలో మేము మాట్లాడుకుంటాము. పిలుకొడు కాలం అన్నాం ఏటో పిలుకొడు కాలం అంటాను. ఏటో మరి మీకు సంబంధం అయితే నచ్చింది. నాకు ఏదో చెప్పినట్టుగా అయితే మేము ముహూర్తాలు తీసుకుంటాం అని అన్నాను. అంతే కదా. ఒక మీ ఎల్లుడు కోపండు అవును. మధ్య పెట్టి సార్ కొన్నాడు ఆ. వాళ్ళు కొన్నాడు ఆ. మీ ఎల్లుడు అంటాడు. మీ ఆయన. మరి ఆయన ఆ, మరి మా అన్న అక్కడ ఉన్నాడు మా అప్ప అక్కడ ఉంది మరి వాళ్ళందరినీ కనుక్కొని మీకు చెప్తామా అన్నాడు. ఆ. ఏమైనా అవ్వరు ఎత్తారా ఇలాంటి సంబంధం ఏమైనా అవనెత్తరా మళ్ళీ వస్తుందా? మళ్ళీ వస్తుంది నేను అన్నాను నువ్వు లోన్ వేయాలి. ఆ లోన్ పోసి అక్కడ. నువ్వు లోన్ వేయాలి. నువ్వు పోవుడురా? అది నా కూతురురా. దానికి నీకు సంబంధం అన్నారా? ఆ దెబ్బతో నోరు మూసినాడు. మూసేస్తాడు. ఇది నా మాట మీరు ముహూర్తం తీసుకుంటారు. పెళ్ళి అయిపోయి పెళ్లి అయిపోయా. పెళ్ళి అయిపోయింది. పెళ్లి అయిపోయి. కానంగా పెళ్ళి అయిపోయి అమ్మా ఇక్కడ పెళ్లి అయిపోయిన సంవత్సరం తర్వాత ఇక్కడ పెళ్లి కుదిరి పెళ్లి అంటది. అమ్మ బయలుదేరారా? అమ్మవారి అమ్మ బయలుదేరారు. అమ్మవారి జారారు. ఆటోలు బుక్ చేయారా? ఆటోలు బుక్ చేయారు. పెళ్లి కూడా చచ్చిపోయినట. వీడు కూడా చేసేవాడు. మరి చచ్చిపోయి 70 సంవత్సరాలు ఇచ్చింది. ఈడు జోడు చూసి ఇది బాగా మన అకౌంట్లో డాబా ఉంది 10 లక్షలు ఊరి మీద తిరుగుతాను అంటమే కానీ 2 ఫ్లోర్లు డాబా ఉంది. లోపల పాలగొచ్చులు 10 లక్షలు ఉరిమే తిరిగితేనే గానీ ఇల్లు కొడుకు అలాంటాడు చూడొద్దా. అంతే కదా. అవునంటే 70 సంవత్సరాలకి ఇక్కడ ఉంటాడు. మరి ఇంకేమన్నా బస్ ఇప్పుడు మనండి ఎలాగైతే వెళ్తాదో మళ్ళీ అలాగే వెళ్ళిపోతుంది. అన్నీ మళ్ళీ మన ఇంటికే. సరే అలాగే అన్నట్టుగా ఆ రోజులకి ఈ రోజులకి ఆ రోజులు ఈ రోజులు తేడా మహా ఇల్లాలు ఎన్ని బాధలు పడుతుందో చూడండి. ఈ లోపు